అలా 50% ఇలా అని ఇది పెట్టింది కదా ఫ్రీ బస్ గురించి. ఫ్రీ బస్సులో మామూలుగా చాలా క్లాసెస్ వస్తున్నాయి కదా, లేడీస్ తిట్టుకోవడం కానీ అలా ఏమైనా ఇబ్బంది అని అనిపిస్తుందా? అంటే ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్ కి ఫ్రీ పెట్టింటే సరిపోయేది కదా. చాలా 50% అయితే బెటర్. ఇంకా అందరు లేడీస్ కంటే పని ఉన్న వాళ్ళు పని లేని వాళ్ళు ఎందుకు పోతారో అర్థమైతలేదు అసలు. కొట్టుకుంటారు బస్సులలోనైతే నవ్వొస్తుంది మాకు రోజు డైలీ వెళ్ళాలంటే. అది ఎందుకోసం ఏం లేదు, మామూలుగా పెట్టిండు కరెక్టే, కాకపోతే స్టూడెంట్స్ కి ఫ్రీ అని మొత్తం లేకపోయినా హాఫ్ పెట్టిన. ఇప్పుడు 40 చీరల నుండి సిగ్గుపెట్టి 40 టికెట్, అలా 20 పెట్టినా 20 హాఫ్ అట్లా పెడితే అయిపోవు. ఫుల్ పెట్టేసరికి 40 రూపీస్ పెట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? చాలా మంది ఉంటారు, ఎందుకు ఉండరు, లేనోళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇది ఏంటంటే యూజ్ లేనోళ్ళ వాళ్ళకి చాలా యూజ్, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పోవడానికి స్తోమత లేకపోయినా వెళ్ళొస్తారు. కొంచెం పెడితే బాగుండు అని అది కొంచెం అందరు పెట్టేసరికి పబ్లిక్ మొత్తం ఎందుకు అయిపోతుంది. ఇప్పుడు బస్ అండ్ అందరు ఫ్రీయే, పెళ్లిలు జాబ్స్ కాలేజ్ అందరు బస్సే. పెళ్లిలు అయితే రెడీ బస్సులలోనే వస్తారు, మొత్తం పెళ్లిళ్ళకి కూడా బస్సులేనే, బస్సే మొత్తం చిక్కుడుకాయలు ఇంచుడు ప్రతి ఒక్కటి అన్ని బస్సులోనే అవుతున్నాయి. అది ఏంటంటే బస్ కి వాల్యూ లేకుండా పోయింది టీఆర్ఎస్, ఇది మొత్తం ఆర్టీసీ దానికి మొత్తం వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక స్టూడెంట్స్ కి పెడితే బాగుండు అనేది మా ఫీలింగ్, అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. ఇప్పుడు కొంతమంది అంటారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కరెంట్ లేదు, ఇప్పుడు కరెంట్ వస్తుంది అంటే ఆయన ఎక్కడో కూర్చొని ఉంటాడు, ఆయనకు తెలియదు కదా ఇట్లా అయ్యేటి అని. అట్లా అనడం కూడా తప్పు మనదే, ఎందుకంటే అక్కడ జరిగేది ప్రతిదీ వాళ్ళకి తెలియాలని రూల్ లేదు కదా. ఇప్పుడు వెనక చేసే వాళ్ళు చేస్తారు కదా, అందుకోసం అని. అట్లా ఏం లేదు. ఇప్పుడు మీరు ఓటేసారా? లేదు, ఇంకా చేసుకోలేదు మేము. ఇంకా నెక్స్ట్ ఓట్ వేస్తుందా? ఫస్ట్ ఓట్ ఎవరికే పోతున్నారు? ఫస్ట్ చూద్దాం, అప్పటి వరకు ఎవరికైతే వాళ్ళకి. అంటే తెలంగాణ సాధించింది అయితే కేసీఆర్ కదా. కేసీఆరే అంటే జరిగేదాన్ని ఇంకా ఫ్యూచర్ లో ఉంది కదా, దాన్ని బట్టి ఇద్దాం ఎవరెవరికి అని చెప్పేసి. బాగానే ఉంది. ఇది ఆడలో బస్సు ఉచిత బస్సు పెట్టి జర మాకు ఇబ్బంది అవుతుంది అని వాళ్ళ బాగుంది. కొంతమంది రైతు భరోసా డబ్బులు పడట్లా, రైతులు ఉన్నోళ్ళే వాళ్ళకి బయట పడితేంది పడకపోతే రైతులు ఒక్కొక్కరు 5 ఎకరాలు ఉంటుంది, మినిమం చేసుకుంటే వెయ్యాలి రైతు బంధు. 2-3 ఎకరాల వరకు ఇస్తే సరిపోతుంది. 10 ఎకరాల్లో కోటీశ్వర్లు అనేది వాళ్ళకి రైతు బంధు ఎందుకు? మా ఆసోళ్ళకే ఉపాధి చూపించాలి. తగ్గుతుంది కదా, కంపల్సరీ తగ్గుతుంది కదా. బస్సులు కూడా అందరూ వెళ్ళట్లేదు కదా. బస్సు ఎందుకు కదా, ప్రతి ఒక్కరు బస్ ఫ్రీ అంటారు. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కొని కూడా బస్ అంటారు. 20 రూపాయలు ఇస్తానికి ఇబ్బంది పడుతున్నారు. లోకల్నే బస్ ఎక్కడానికి ఆలోచన చెప్తారు. కేసీఆర్ పాలన ఎట్లుండేది? కేసీఆర్ పాలన అన్ని గవే పాలన, ఇవైనా మాకెచ్చేది ఏం లేదు. మా ఎప్పుడైనా గివే బతుకులు, ఆటో బతుకులే గివి. మీకు హరీష్ రావు ఉన్నప్పుడు బాగుంటుందా మీకు? హరీష్ రావు ఇప్పటికైనా బాగానే ఉంది మాకు. హరీష్ రావు సెక్యూరిటీ ఉంటుంది. హరీష్ రావు మాకు సేఫ్ సైడ్ మాకు. ఓకే, అంతేనా? దాని గురించి మాకు ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ ఇట్లా ఈసారి ఏమన్నా కేసీఆర్ వచ్చే అవకాశం ఉందా? ఇక అది మన జనాల దృష్టి ఆలోచన, మనం ఏం చెప్పగలుగుతుందండి. సిద్దిపేటలో హరీష్ రావు కంపల్సరీ. అంతేనా? హరీష్ రావు దాటి ఎవరు ఉండరు? అంత మంచి లీడర్ అయితే ఎవరు లేరు, ప్రజెంట్ అయితే ఎవరు లేరు. చెప్పలేము ఫ్యూచర్ అయితే. రేవంత్ రెడ్డి వచ్చిన కాబట్టి ఓడిపోతారు హరీష్ రావు ముందు. రేవంత్ రెడ్డి చెప్పలేము, అది మూమెంట్ ఎట్లుందో తెలియదు కదా. ఇప్పుడు జనాల దృష్టి ఇప్పుడు ఉన్నది, ఈ పరిస్థితి ఉన్నది. ఇంకో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నది, ఆ తర్వాత ఎట్లుంటుంది. 9,100. ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరన్నర. అదా కొంతమంది పడట్లేదంటే ఊర్లో. ఇక మనకు తెలియదు, అది నాకైతే పడ్డాయి. పడ్డాయా? ఏ ఊరు మీది? నాగిడిపల్లె, కొండపాక మండల్. కొండపాక మండలా? నాగిడిపల్లె. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ఆయనే. హరీష్ రావేనా? హరీష్ రావు కాదు, కేసీఆర్. గజ్వేల్ మీది? గజ్వేల్. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఏది చూసుకుంటే గదే నయం. కేసీఆర్ నయమా? ఏది చూసుకుంటే గదే నయం. మనకి కొట్టి మనకే పెడతారు, మనకు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. అంతేనా? అంత వాళ్ళే అంత అవన్నీ మనకు ఎదుగుతాయి. మన బాధ్యత మనం. గెలుస్తాడా ఈసారి కేసీఆర్? తెలియదు ఇక, దేవునికి ఎరక. అంతేనా? హరీష్ రావు పాలన తెలుసా? హరీష్ రావు సిద్దిపేట మాకు లేడు. హరీష్ రావు మీకు కేసీఆర్ ఉన్నాడుగా, కలిసిన ఎప్పుడైనా కేసీఆర్ ని? కలవాలి.